ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. ఈ దినము యొక్క వాగ్దానము, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 3వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు రక్షించువాడు, శత్రువుల చేతిలో నుండి రక్షించువాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మన దేవుడు శత్రువుల చేతుల నుండి రక్షించి కాపాడువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు అనేక మంది శత్రువులు ఉండి ఉండవచ్చును. మీ జీవితంలో, మీరు చేస్తున్న వ్యాపారములో, మీరు చేస్తున్న ఉద్యోగుల మధ్యలో, లేక మీరు నివసిస్తున్న స్థలములో ఎక్కడైనా మీకు శత్రువులు ఉండి ఉండవచ్చును. వారి వలన భయము మిమ్మల్ని వేధించుచూ ఉండవచ్చును. భయపడకండి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. కీర్తనాకారుడైనటువంటి దావీదు మహారాజు యొక్క అనుభవం నుండి ఆయన తెలియజేస్తున్నాడు. వేరొక చోట ఆయన అంటున్నాడు, నేను ప్రార్థించు దినమున నా శత్రువు వెనుకకు మళ్ళును అంటున్నాడు. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తున్నారో అప్పుడు శత్రువు చేతిలో నుండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయమని యేసయ్య చలవిచ్చుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ శత్రువుల కొరకు ప్రార్థించండి. మీ శత్రువుల విషయమై దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి. మీరు ఎంతగా ప్రార్థిస్తారో అంతగా మీ శత్రువులు వెనుకకు వెళుతారు, వారు పారిపోతారని కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వారి చేతిలో నుండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, కాపాడి సంరక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులకు భయపడకండి. మీ చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ, సమాజములో, సంఘములో, ఆయా స్థలములలో శత్రువులు మీకు ఉన్నప్పటికీ మీరు భయపడకండి. విశ్వాసముతో ప్రార్థన చేయండి. బహుబలముగా దేవుని సందులో విజ్ఞాపన చేయండి. శత్రువులు వెనుకకు మళ్ళడమే కాదు, వారి చేతిలో నుండి కూడా మిమ్మల్ని విడిపిస్తాడు. ఈరోజు దేవుని బిడ్డలను వాడు చిక్కించుకోవడానికి అనేకమైనటువంటి ఊరులను వడ్డుచున్నాడు. భయపడకండి. మన శత్రువు సాతాను యొక్క అనగా శత్రు బలము పైన దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడు. సాతాను ఒక శత్రువుగా ఉన్నాడు. వాడు పారిపోవాలంటే, వాడు వెనుకకు మళ్ళాలంటే మీరు ప్రార్థన చేయండి. సాతాను మనుషుల ద్వారా కూడా శత్రుత్వాన్ని కలిగిస్తాడు. ఇవన్నీ కూడా మీ ఎదుట నిలవకుండా పారిపోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి. తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడా, శత్రువుల చేతుల నుంచి విడిపించువాడా, అయా నీ బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించండి. శత్రువు వెనుకకు మళ్ళినట్లుగా సహాయం ఇచ్చేయండి. సాతాను ఒక శత్రువుగా ఉన్నాడు. వాడు మనుషుల ద్వారా శత్రుత్వాన్ని కలిగిస్తున్నాడు. నీ బిడ్డల జీవితంలో నెమ్మది లేకుండా ప్రభువా, నీ సహాయం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నీ దీవెన ఆశీర్వాదం అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.